ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈ ప్రపంచంలో చాలా మంది జీవితాలు ఇలా ఉంటాయి. నా పరిస్థితి ఎప్పటికీ మారదు, నేను ఇలాగే ఉండిపోతాను, నాకు ఇంకా ఆశ లేదని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది శారీరక బలహీనలతో, ఆర్థిక సమస్యలతో, కుటుంబ బంధనాలతో, పాప బంధనాలతో ఏళ్ల తరబడి బాధపడుతూ ఉంటారు. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తుంది, ఒక్క క్షణంలో దేవుడు జీవితాన్ని మార్చగలడు అని. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 10వ వచన వాక్యం ఇలా ఉంది: శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షమ్మ కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దానిని చూసి విస్మయంతో నిండి పరవశులైరి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంఘటన రాసింది లూకా. ఇది యేసుక్రీస్తు పరలోకానికి వెళ్లిన తర్వాత జరిగిన సంఘటన. ఆ సమయంలో పేతురు మరియు యోహాను దేవాలయానికి ప్రార్థన కోసం వెళ్లారు. దేవాలయం బయట ఒక మనిషి ఉండేవాడు. అతను పుట్టుకతోనే కుంటివాడు, నడవలేడు, ప్రతిరోజు భిక్షం అడిగేవాడు, అక్కడి జీవితం జీవించేవాడు. ఆశ లేదు, భవిష్యత్తు లేదు, ప్రతిరోజు అదే బాధ. ఆ మనిషి పరిస్థితి ఏంటి అంటే బైబిల్ చెప్తుంది, అతన్ని ఇతరులు ఎత్తుకొని దేవాలయం ద్వారం దగ్గర కూర్చోబెట్టేవారు. అతను తనంతట తాను నడవలేడు. ప్రజలు దేవాలయానికి వెళ్తూ కొంతమంది డబ్బులు వేయొచ్చు, ఇంకొందరు పట్టించుకోకపోవచ్చు, కానీ అతని జీవితం సంవత్సరాలుగా అదే. ఆ రోజు పేతురు మరియు యోహాను అక్కడికి వచ్చారు. ఆ మనిషి భిక్షం అడిగాడు. అప్పుడు పేతురు ఇలా అన్నాడు: వెండి బంగారం మా యొద్ద లేవు అని. అతను బహుశా నిరాశపడుండొచ్చు, ఎందుకంటే అతను డబ్బులు ఆశించాడు కాబట్టి. కానీ దేవుడు అతనికి డబ్బు కంటూ గొప్పది ఇవ్వబోతున్నాడు. అప్పుడు పేతురు ఇలా అన్నాడు: మాకు కలిగినది నీకు ఇచ్చిచున్నాములే, నజరేయుడైన యేసు నామంలో లేచి నడు అని. అతన్ని చెయ్యి పట్టుకొని లేపాడు. అప్పుడు వెంటనే అతని కాలు బలంగా వచ్చింది. అతను లేచాడు, నడిచాడు, గంతులు వేస్తూ దేవుని స్తుతించాడు. అప్పుడు ప్రజలు అతను చూసి ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఇతనే కదా ఏళ్ల తరబడి భిక్షం అడిగేవాడు అని గుర్తుపట్టారు. ఇప్పుడు అతను నడుచుచున్నాడు, ఆనందిస్తున్నాడు, అలాగే దేవుని మహిమపరుస్తున్నాడు. అందుకే ప్రజలు విస్మయంతో నిండిపోయారు. ఇక్కడ ముఖ్యమైన పాటలు ఏంటంటే, మొదటిగా దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేయగలడు. ఏళ్ల సమస్య అయినా ఒక్క క్షణంలో మార్చగలడు. రెండోదిగా యేసు నామంలో శక్తి ఉంది. మూడోదిగా దేవుడు మనిషిని పూర్తిగా మార్చగలడు. నాలుగోదిగా అద్భుతం జరిగినప్పుడు మహిమ దేవునికి ఇవ్వాలి. ఈ వాగ్దాన్ని మన జీవితానికి ఎలా తీసుకున్నట్టే, మొదటిగా దేవునిపై ఆశను కోల్పోకూడదు. రెండోదిగా ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మూడోదిగా యేసయ్య నామంలో విశ్వాసం ఉంచాలి. నాలుగోదిగా దేవుడు చేసిన మేలును సాక్ష్యంగా చెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎన్నో ఏళ్లుగా ఒక సమస్యతో బాధపడుచున్నారా? నా పరిస్థితి మారదు అని అనుకుంటున్నారా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవాలయం ద్వారం దగ్గర కూర్చున్న ఆ మనిషిని దేవుడు మర్చిపోలేదు. ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చాడు. అలాగే మీ జీవితాన్ని కూడా దేవుడు మార్చగలడు. మనుషులు అసాధ్యం అనుకుంటారు, కానీ యేసయ్య నామంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచినందుకు నీకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవాలయ ద్వారం దగ్గర ఉన్న కుంటివాడిని స్వస్థపరిచినట్లే మా జీవితాలలో ఉన్న బలహీనతను, సమస్యను కూడా మార్చము తండ్రి. యేసు నామంలో శక్తి ఉందని విశ్వసించే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మా జీవితాలు నీ మహిమకు సాక్షులుగా మారునుగా కానీ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.